పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కొన్ని నిమిషాలు మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతాం. నా ప్రియులారా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీకు అందరికీ, అలాగే యూట్యూబ్ లో మరి వాక్యం వింటున్నా మీకు అందరికీ ప్రభు పేరట శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డ, ఈరోజు పరమగీత గ్రంథంలో ఉన్న కొన్ని సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. ఇక్కడ ప్రియురాల్ని అనగా షూలామితిని, ప్రియుడు అనగా సొలొమోను. దీన్ని మనం ఆధ్యాత్మిక కోణంలో మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రియురాలంటే సంఘంలో ఉన్న మనల్ని ఎలా పోల్చాడు దేవుడు అనే విషయాలు మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను అని దేవుడు ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఫరో యొక్క రథాన్ని గడబడిన అశ్వములతో పోల్చాడు. అశ్వములు అంటే గుర్రములతో పోల్చాడు సంఘాన్ని. గుర్రాలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, గుర్రాలు ఎంతో చురుకైనవి. ఎలాంటివి? చురుకైనవి. దేవుని వాక్యములో హెబ్రీ స్త్రీలు మరి చురుకైన వారు అని రాయబడ్డది. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘస్థులైన మనందరం కూడా చురుకుగా ఉండాలి, పెందలకాడే రావాలి, టైం టు టైం దేవుని సన్నిధికి. ఇలా బద్ధకంగా ఉండకూడదు, చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా గుర్రములు పిల్లరా మరి పచ్చగడ్డి మాత్రమే తింటాయి, ఎండిపోయిన గడ్డి తిందు అనగా వాక్యము. మనము పిల్లరా బైబిల్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఆత్మీయ ఆహారంగా తీసుకోవాలి. మనం ప్రతిరోజు వాక్యమును చదవాలి, ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా గుర్రముల లక్షణాలు ఏంటంటే పిల్లరా 24 గంటల్లో సుమారు 18 గంటలది నిలబడి ఉంటుంది లేదా ప్రయాణం చేస్తూ ఉంటుంది. తక్కువ టైం రెస్ట్ తీసుకుంటుంది, బాగా తక్కువ టైం, ఒక 5 అవర్స్ 6 అవర్స్. అది ఎక్కువ కష్టపడుతుంది, పరుగు పెడుతుంది, లేకపోతే గుర్రబండి కట్టినా రథాన్ని కట్టినా అది నడుస్తూ ఉంటుంది అన్నమాట అండి. అలాగే మనం ఎక్కువ కష్టపడాలి, తక్కువగా రెస్ట్ తీసుకోవాలి, నిద్ర తక్కువ పోవాలి, హార్డ్ వర్క్ మోర్ ప్రేయర్ చేయాలని చెప్పాడు ఒక భక్తుడు. అంటే ఎక్కువ పని ఎక్కువ ప్రార్థన, ఎక్కువ పని. అంతేగాని ఎక్కువ నిద్రపోండి, ఎక్కువ తినండి అని ఎక్కడ ఉందా బైబిల్లో? లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కడుపు నిండా తింటే కంటి నిండా నిద్ర వస్తుంది. కాబట్టి మరి ఉపవాస ప్రార్థన చేయాలి పిల్లరా, ప్రార్థన పూర్వకం మనం ఉండాలి పిల్లరా. అంతేకాకుండా గుర్రములకున్న మరో లక్షణం ఏంటంటే తినిన ఆహారమును నెమరు వేసుకుంటా ఉంటది. గుర్రము కానీ ఆవు కానీ గేదె కానీ అన్ని కూడా ఆ ఆహారమును తిన్న కొంతసేపు తర్వాత ఉండలుగా లోపలికి మింగేసింది, తినేసింది, మళ్ళా బయటికి తెచ్చుకుని నోట్లోకి అవి నెమరు వేసుకుని బాగా నవ్వులుతుంది అనమాట. నెమరు వేసుకుని అనగా మనము ప్రతి వారము వాక్యం వింటున్న వాక్యాన్ని, దైవజనులు చెప్తున్న వాక్యాన్ని, నేను చెప్తున్న వాక్యాన్ని వారం రోజులు నెమరు వేసుకోవాలి. ఏం చెప్పారు, ఎలా చెప్పారు, మన జీవితానికి ఎలాగా అన్వయింపబడుతుంది పిల్లలని మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుడైన దావీదు మహారాజు, నా పడక మీద నేను రాత్రి అప్పుడు పండుకొని వాక్యమును ధ్యానం చేసినప్పుడు ప్రభు మెదడు దొరికినట్టుగా ఉందన్నాడు. ప్రభు మెదడు అంటే అంత కమ్మగా ఉంది వాక్యం అని చెప్పాడు. మరొక వచనములో దేవుని వాక్యము తేనె కన్నా, జుంటి తేనె ధారల కన్నా మధురమైందని వాక్యంలో మనకి వ్రాయబడింది. వాక్యాన్ని పాలతో పోల్చాడు పేతురు భక్తుడు. నిర్మలమైన పాలు అపేక్షించాలి. చిన్నపిల్లలు ఎలాగైతే పాలును తాగుతారో ఈ రోజున వాక్యం అనే పాలు మనం ప్రతిరోజు తాగాలి. అనగా మరి చదవాలి, చదివిన దాని ప్రకారం నడుచుకోవాలి. ఏంటి పేరు సేపు దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా గుర్రములకున్న లక్షణాలు మనం చూసినట్లయితే
పిల్లల గుర్రానికి కళ్ళకి కంతలు కడతాడు. గుర్రపైన తోలేవాడైనా, రథములు తోలేవాడైనా, నడిపించే రథసారదైన కళ్ళకు కంతలు దేనికంటే ప్రక్క చూపులు చూడకోకుండా, చూపులు చూడకోకుండా. ప్రక్కను చూస్తే ఏమవుతుంది? భయపడతాయి గుర్రాలు. ప్రక్కన ఒక కారు వస్తున్నా, ప్రక్కన ఒక ట్రాక్టర్ వస్తున్నా అవి భయపడతాయి మా పిల్లరా. అంతేకాదు పక్కకు చూస్తే తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగింప చేయలేదు టైం టు టైంలో, సమయానికి. కాబట్టి ప్రక్కగా చూడకూడదు. మన చూపులు తిన్నని తాడి చెట్టు వలె ఉండాలి, అటు ఇటు కూడా చూడకూడదని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా మన కంటి చూపులు సరి చేసుకోవాలి. అంతేకాకుండా గుర్రానికి పిల్లరా నోటికి కళ్ళు పెడతాడు. ఆ కళ్ళు పెట్టి రథసారథి ఏం చేస్తాడు? పట్టుకుంటాడు అనమాట తాడు. పిల్లరా కళ్ళు లేకపోతే అది ఈ మనిషి యొక్క స్వాధీనంలో ఉండదు. ఆఫ్ చేయడానికి అదే ఆధారం, మళ్ళీ స్టార్ట్ చేయడానికి అదే ఆధారం అన్నమాట అండి. పిల్లరా ఈ కళ్ళెము నోటికి పెడతారు. ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీయండమ్మ. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 3:3 గుర్రములు మనకు లోపడుటకై నోటికి దండం పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. చూసారా? గుర్రము లోపడాలంటే కళ్ళెము అవసరము. నోటికి కళ్ళెము అంటే పిల్లరా మన మాటలు మృదువుగా ఉండాలి, వినసొంపుగా ఉండాలి. బూతు మాటలు మాట్లాడకూడదు, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు, సినిమా పాటలు పాడకూడదు. కాబట్టి నోటికి కళ్ళు ఉండాలి. మరి అబద్ధాలు, గొడవలు పెట్టకూడదు, కజ్జాలకు వెళ్ళకూడదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ రోజున మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఇంకా కిందకి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఈ గుర్రములకు ఉన్న లక్షణాలు ఎన్ని మనం చూస్తాం? ఒకటి నిలబడిందే ఎక్కువ సేపు నిలబడి ఉండే జంతువు, ఎక్కువ చురుకుగా ఉండే జంతువు, పరుగు పెట్టే జంతువు, పిల్లలు అంతేకాకుండా నెమరు వేసే జంతువు, కళ్ళకు కంతలు నోటికి కళ్ళెము ధరించుకునే జంతువు అన్నమాట. ఈ రోజున దానిని పోలి నా ప్రియుల ఫరో యొక్క రథాశ్వములతో నేను పోలుస్తున్నాను. దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే గుర్రాలు రథాలతో ఐగుప్తులు తరుముకుంటూ ఎక్కడి వరకు వచ్చారు? ఇశ్రాయేలు తరుముకుంటూ ఎర్ర సముద్రం వరకు వచ్చేసారు వాళ్ళు. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఉంటుంది ఆ స్టోరీ, చూసుకోండి. దేవుని బిడ్డలారా వచ్చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా దేవుడు చేస్తాడు. అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు దేవుని నమ్ముకున్న బిడ్డలు లక్షలాది మంది. ఇప్పుడు ఏళ్ళు కూడా రోడ్డు బాగుంది కదా, హైవేలా ఉందని ఈ రథాలతో గుర్రాలతో ఫరో తన సైన్యముతో లోపలికి వచ్చేసాడు. అప్పుడు దేవుడు మళ్ళీ వెనక్కి కర్ర చూపించమన్నాడు దేవుడు. ఆ సముద్రము మళ్ళీ కలిసిపోయింది. ఒక్కలు కూడా మిగలకుండా ఐగుప్తీయులు రథ చక్రాలంట ఊడిపోయినాయంట. గుర్రాలు పిల్లరా మనుష్యులు అందరూ శత్రు సైన్యం ముంచి దేవుడు చంపివేసి ఉన్నాడు ఎర్ర సముద్రంలో. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతో హింసించారు, దేవుని బిడ్డల్ని ఎంతగానో శోధించారు, వెట్టి చాకిరి చేయించుకున్నారు. కడుపు నిండా అన్నం పెట్టేవారు కాదు, ఒంటి నిండా వస్త్రములు ఇచ్చేవారు కాదు, చెప్పులుండే కాదు. పిల్లలు ఇటుకలు తీయించుకునే పెద్ద పెద్ద ఇటుకలు, పిల్లలు అంటులు తోమించుకునే వారు దేవుని బిడ్డల చేత. పిల్లరా ఎన్నో బాధలు పెట్టారు దేవుని బిడ్డల్ని. దేవుని బిడ్డలారా కష్టార్జితం అంతా దోచుకున్నారు ఐగుప్తీయులు. అలాంటి వారిని పిల్లరా 10 అద్భుతాలు చేశాడు, అయినా కానీ పోలవలేదు ఈ దేవుడు మోషేని ఇశ్రాయేలు బిడ్డల్ని ఆరాధించుకోవడానికి. కాబట్టి పిల్లరా ఇంకా లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే, తీర్పు ఏంటంటే ఎర్ర సముద్రం అందరినీ హతము చేయాలనుకున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు దినములలో జలప్రలయం ఎందుకు వచ్చిందండి? దేవుని మాట వెనక చెడిపోయారంట వాళ్ళందరూ. అప్పటికి చెడు మనసు కలిగి
వ్యభిచార మనసు కలిగి తినుచు త్రాగుచ్చు వరస వాయ లేకుండా తిరుగుతుంటే దేవుడు చూడలేక పిల్లల వాళ్ళందరినీ కూడా తుడిచిపెట్టాడు. నోవాహుని, తన కుటుంబాన్ని, ముగ్గురు కొడుకుల్ని, ముగ్గురు కోడలు, మొత్తం 8 మాత్రమే దేవుడు రక్షించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నోవాహు నీతిమంతుడని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి నమ్మకమైన వారిని, తన బిడ్డలను పిల్లరా దేవుడు రక్షించుకున్నాడు. ఎర్ర సముద్రము దగ్గర అద్భుతము చేశాడు, ఆశ్చర్యకార్యం ప్రభు చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో, మన జీవితంలో అలాంటి అద్భుతం జరగాలంటే ఎర్ర సముద్రం లాంటి అడ్డుబండలు ఏమైనా ఉంటే పిల్లరా ప్రార్థించి, కన్నీటితో ప్రార్థించి, ఉపవాసంతో ప్రార్థించేయండి, మోకరించి ప్రార్థించేయండి. మీకున్న ప్రతి సమస్య నుంచి కూడా ప్రభు విడిపిస్తాడు, ఆయన తప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే అశ్వములతో పోల్చాడు ఫరో యొక్క రథాశ్వములతో. అయ్యే పిల్లరా సంఘాన్ని అంటే ఆ ఫరో యొక్క రథం స్పీడ్గా వెళ్ళినందువలన ఎవరికి మహిమ వచ్చింది? దేవుడికి మహిమ వచ్చింది. అలాగే మన ద్వారా దేవుడికి మహిమ రావాలి, మన ద్వారా ఆయన కనపరచబడాలి. మనం చెప్తున్న పిల్లరా, మన పాడుతున్న పాటలు బట్టి చూడండి, వాక్యములో పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీలనుకుచున్న ఉన్నవి, నీ జీవ క్రింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబనోను సువాసన వలె ఉన్నది. సువాసన అంటే సాక్ష్య జీవితం, సాక్ష్య జీవితం. ఈరోజు మా ఇంటి పైన ఉన్న మందిరంలో తూర్పుతాల చర్చిలో ఇద్దరు కోయిట వాళ్ళ పిల్లలు వచ్చారనమాట. కష్టపడి లేబర్ పని చేసుకుంటారు అక్కడ. ఒక అమ్మాయి కోయిట సెంటర్ రాసుకొచ్చినట్టుంది. స్మెల్ వచ్చేసింది, 1 గంట సేపు స్మెల్ మొత్తం చర్చి అంతా. దేవునికి స్తోత్రం. సువాసన వచ్చింది, అది మంచి సువాసన కాబట్టి మరి పీల్చుకోగలిగాము. అదే బ్యాడ్ స్మెల్ అయితే ఉండలేం కదా. దేవుని బిడ్డలారా, సువాసన దేని గుర్తు అంటే చూడండి, సాక్ష్యాన్ని గుర్తు. మన సాక్ష్యం ఎట్లా ఉంటుంది చదవండి. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 16వ వచనం. 66:16. దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను మీకు వినిపిస్తాను. దేవునికి స్తోత్రం. సాక్ష్యం. నన్ను ఎవరైనా కొత్త వాడు పిలిచినప్పుడు, కొత్త ఏరియా అనేక చోట్లకి వెళ్ళినప్పుడు ఇలా మొట్టమొదటి ఈ వాక్యం చదివి సాక్ష్యం చెప్పి, దేవుడు నా జీవితంలో చేసిన సాక్ష్యం చెప్పి అప్పుడు వాక్యం చెప్తారు. దేవునికి స్తోత్రం. సాక్ష్యం, సువాసన సాక్ష్యానికి గుర్తుగా కనబడుతుంది. మనం ఉన్న గ్రామంలో, మన పుట్టిన ప్లేసులో, మన బంధువుల ఎదుట, మన ఉన్న గ్రామ ప్రజల ఎదుట ఇదివరకు వీళ్ళు వేరేగా ఉండేవారు, ఇప్పుడు వీళ్ళు మార్పు చెందారు. ఇదివరకు కజ్జాలి కాలు దూకేవారు, ఇప్పుడు కజ్జాలికి వెళ్ళడం లేదు. ఇదివరకు బూతు మాటలు మాట్లాడేవారు, ఇప్పుడు మాట్లాడడం లేదు. ఇదివరకు అన్ని గుళ్ళకి, అన్ని దేవత స్థలాలకి, అన్ని చోట్లకి వెళ్ళేవారు, ఇప్పుడు ఒకే దేవుడిని నమ్ముకున్నారు, ఆయనే ప్రభుని యేసుక్రీస్తు అని ఎంతో భయభక్తులు కలిగి ఉన్నారని ఇతరుల బట్టి మనం సాక్ష్యము పొందాలి. వీళ్ళు ప్రార్థనా పరులు, వారంలో 2 సార్లు ప్రార్థనకి వెళ్తారు. వీళ్ళ ప్రార్థనకి వెళ్ళి పరిశుద్ధంగా ఉంటారు, నీతిగా ఉంటారు, యథార్థంగా ఉంటారని ఇతరుల బంధువుల గురించి చెప్పుకోవాలి, సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వాక్యం చదువుదాం. పరమగీత గ్రంథం 6:13 చూడండి. 1-2 చదవండి ఫస్ట్. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నోటి బుద్ధులతో అతను నన్ను బుద్ధి పెట్టుకును గాక, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురం. హల్లెలూయా. పిల్లరా, దేవుని ప్రేమ
పిల్లరా, ద్రాక్ష రసము కన్నా మధురమైన ప్రేమ ఆయన ప్రేమ. ద్రాక్ష చెట్టు, ద్రాక్ష పండు, ద్రాక్ష రసము అటు దేవుణ్ణి మనుషులు కూడా సంతోషపెట్టేది. హల్లెలూయా. ఎవరికైనా రక్తహీనత ఉంటే బ్లాక్ ద్రాక్ష, రౌండ్ గా ఉండే ద్రాక్ష, అది కొంచెం పులుపు తీపి ఉంటది కదా, ఆ ద్రాక్ష పళ్ళు తెచ్చుకుని పావు కేజీ ఒక గ్లాసుడు నీళ్ళేసి కొంచెం పంచదార కానీ బెల్లం కానీ జ్యూస్ చేసుకుని తాగితే రక్తహీనత పోతుంది, బ్లడ్ పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా బీట్రూట్, క్యారెట్, దానిమ్మకాయలు అని చెప్తారు. దాంతో పాటు ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంతో రక్తహీనత పోయి బలాన్ని ఇస్తుంది. అందుకనే ద్రాక్ష పండు దేవుణ్ణి మనుషులు కూడా సంతోషపెడద్ది. మరి ప్రభు వాళ్ళు ఇచ్చినప్పుడు శిష్యులకి లార్డ్ సఫరింగ్ లో ఏం చేశాడు ఆయన? శిష్యులు అలా కూర్చోబెట్టి ద్రాక్ష రసం రొట్టె ఇచ్చాడు. ఈ ద్రాక్ష రసం నా రక్తానికి సాదృశ్యం, ఈ రొట్టె నా శరీరానికి సాదృశ్యంగా మీరు తీసుకోమని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే అయిందా చదివింది, ఇప్పుడు చదివాము పరమగీత గ్రంథం 6:13. ప్రియుని చేత కొనియాడబడిన షోలామితి. ఆ ప్రియుడు ఎవరు? ప్రభుని యేసుక్రీస్తు. షోలామితి సంఘం అన్నమాట. సంఘం అనే మనం ప్రియుడైన ప్రభు చేత కొనియాడబడాలి, గణపరచబడాలి. ఆయన మెచ్చుకునేటట్లుగా మన భక్తి జీవితం ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. షోలామితి రమ్ము రమ్ము, నిన్ను ఆశ్చర్యరా చూచుటకై. షోలామితి యందు నీకు ముచ్చట పుట్టించినది ఏది? ఆమె మహానయాము నాటకమంతా వింత అయినది. చూడండి, షోలామితి రమ్ము సంఘాన్ని ఆయన రమ్మని కోరుతున్నాడు. 2వ రాకడలో మీరు నా యొద్దకు రావాలి. ఆయన యొద్దకు వచ్చేటట్టుగా ఆయన ఆకర్షించుకుంటేనే కానీ ఏ ఒక్కరు కూడా ఆకర్షించబడని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన రమ్మని దేవుడే కానీ పొమ్మని వాడు కాదు. రండి ఆశీర్వదింపబడిన వారులారా, బయట నిలువనేలా లోపలికి రమ్మని కోరుతా ఉన్నాడు ఆయన. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ప్రయాసపడి భారం మోసుకున్న నా జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. చూడండి, బలిగాను అర్పణగాను ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఇలా చెప్పాడు. దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్న బిడ్డలు ఎలా ఉండాలి అంటే దేవునికి ప్రియమైన పిల్లల పోలి దేవుని పోలి నడుచుకోవాలి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. మనుషుల పోలి కాదు, రాజకీయ నాయకుల పోలి కాదు, సినిమా యాక్టర్ల పోలి కాదు, దేవుని బిడ్డలారా డాక్టర్ల పోలి కాదు, ఈ లోకంలో సేవకుల పోలి కూడా కాదు. అక్కడ ఎవరి పోలి నడుచుకోమన్నాడు? క్రీస్తుని పోలి, ఆయన గుణలక్షణాలు కలిగి. ఆయన ఎలాంటి దేవుడు? 7:26 చదవండి. హెబ్రీ 7వ అధ్యాయం 26వ వచనం. యేసు ప్రభువారు పవిత్రుడు, 2 నిర్దోషి, దోషం లేనివాడు, 3 నిష్కల మనుషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి సరిపోయిన వాడు? మనకు అందరికి సరిపోయిన వాడు. లోకంలో ప్రతి మనిషికి కూడా
ఆయన పవిత్రుడు, అంటే పాపము లేనివాడు. ప్రభువారు అంటారు, నాలో దోషం ఉన్నదని, పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా, నిరూపించగలరా అని ప్రభు సవాలు చేశాడు. ఎవరు నిరూపించలేకపోయారు. ఆయన పాపము లేని దేవుడు, నిలువెల్లా పరిశుద్ధుల దేవుడు, జన్మ కర్మ పాపము లేని దేవుడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే. దేవునికి స్తోత్రం. పిల్లారా, దేవుడు పిల్లారా, మనం చూసినట్లయితే మనము కూడా ఆయన్ను పోలి నడుచుకోవాలి. పవిత్రంగా మనం ఉండాలి, నిష్కళంకంగా ఉండాలి, నిర్దోషముగా ఉండాలి, దోషం లేని వారిగా మనం ఉండాలి. 2వ వచనములో క్రీస్తు మనల్ని ప్రేమించాడు, కామ కనబడుతుంది అక్కడ. యేసు ప్రభు మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన ప్రేమ ఎంతో గొప్పది. పిల్లరా, ఎంత గొప్పదంటే భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తు అయిన ప్రేమ ఆయన ప్రేమ, అంతకన్నా ఎత్తైన ప్రేమ. సముద్రము లోతు కన్నా ఎక్కువ లోతైన ప్రేమ. తూర్పుకి పనమడ ఎంత వెడముగా ఉంటుంది, ఎడల్పుగా ఉంటుందో అంతకన్నా ఎడల్పైన ప్రేమ. ఈ రోజంతా మనం ధ్యానించిన ఆయన ప్రేమను మనం వర్ణించలేం, వివరించలేం. ఈ రోజున పిల్లరా, ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు అన్నమాట అండి. రక్తస్రావ స్త్రీని ప్రేమతో వస్త్రపు చెంగును ముట్టుకొనిచ్చాడు. ఆయన ప్రభావము ఆమెలోకి వెళ్ళింది, స్వస్థత పొందుకుంది. ప్రేమతో కుష్ఠరోగిని ముట్టుకున్నాడు. నాకిష్టమే శుద్ధుడు కమ్మని. పిల్లరా, కుష్ఠరోగం వెంటనే పోయింది. పిల్లరా, ఇంకా ప్రేమతో సమరయ స్త్రీని ఆయన రక్షించుకున్నాడు. ప్రేమతో వ్యభిచారమును పట్టబడిన స్త్రీని చంపుకోకుండా ఆయన బ్రతికించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమతో శృంగారమైన దేవాలయం దగ్గర పుట్టిన మొదలుకొని కుంటువాడిని ఆయన పేతురు ప్రార్థన చేయగా వాళ్ళిద్దరిని ఆయన స్వస్థపరిచాడు. అందరి దగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరిచాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అర్పణగారు బలిగా అర్పించుకున్నాడు. అలాగని మీరును కూడా ప్రేమ కలిగి నడుచుకోమని దేవుని వాక్యములో మనకు కనిపిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 45:11. నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి ఏం చేయాలి? మనం నమస్కరించాలి. ఆయన మన రాజు, మన ప్రభు అన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యములో పై వచనం కూడా చదవండి. 10. కుమారి ఆలకించము, ఆలోచించి చెవియొగ్గము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. కుమారి ఆలకించము. కుమారి ఈ కుమారి కాదు, ఆ కుమారి కాదు, అరుణ కుమారి, నాగకుమారి కాదు. అంటే ఈయన కూడా ఆలకించాలి. ఆలకించడానికి వచ్చారు, దేవుని బిడ్డలై ఉన్నారు. కుమారి అంటే సంఘానికి గుర్తు, తన బిడ్డలకు గుర్తు. ఆయన మనకు పరమ తండ్రి అయి ఉన్నాడు. రక్తస్రావ స్త్రీని ఏమని చెప్పాడు ఆయన? కుమారి భయపడకము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆలకించాలి, మనం ఆలోచించాలి దేవుని వాక్యం గురించి, చెవి యొగ్గాలి. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరవమన్నాడు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, మన పితరులు తెలుసో తెలియక రకరకాల పనులు చేశారు వాళ్ళు, అవి మర్చిపోవాలి మనం. ఆ విగ్రహారాధన, ఓ పిల్లరా, ఆ చెడ్డ అలవాట్లు, చెడు లక్షణాలు అన్ని కూడా మర్చిపోవాలి. పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధుల ప్రభువును మనం నమ్ముకున్నాం కాబట్టి. ఎగ్జాంపుల్, రూతు గ్రంథములో రూతు ఏం చేస్తుందండి? తన స్వజనులను మర్చిపోయిందా? అత్తతో వచ్చిందా రాలేదా? అత్తగారితో వచ్చింది. స్వజనులను విడిచిపెట్టింది, అన్యుల్ని. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ మృతి పొందుదు అక్కడే మృతి పొందుతాను అని అత్తను హత్తుకుందామే. హల్లెలూయా. ఈ రోజు మనం కూడా దేవుణ్ణి హత్తుకోవాలి, దేవుని మాటను వినాలి, దేవునికి మనం లోబడాలి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అలా వచ్చినందువల్లనే కోటీశ్వరుడైన బోయాజుకు దేవుడు భార్యగా చేస్తాడు.
పేదరికములో వచ్చిన కొత్తలో పొలములో ఆమె పరిగేరుకుందంట. తెలుసు కదా మీకు పరిగేరుకోవడం అంటే? పూర్వం ఏరుకునేవారు. పేదరికంలో పరిగి ఒక పని అయ్యేది, పన చిన్న మూపు అయ్యేది. అది ఇంటి దగ్గర తెచ్చుకుని బెంచి పల మీద కొట్టుకుని ధాన్యం చేసుకుని ఎండబెట్టుకుని రాకెట్లో వేసి దంచుకుని బియ్యం వండుకుని తినేవారండి. ఇన్ని తిప్పలు పడేవారు. ఇప్పుడు అలాంటి తిప్పలేమి లేవు దేవుడి దయ వల్ల. దేవునికి స్తోత్రం.